హిమాలయాల మధ్య 1600 అడుగుల ఎత్తులో ఒక సరస్సు ఉంది. కానీ అతి సాధారణ సరస్సు కాదు. ప్రతి వేసవిలో మంచు కరిగినప్పుడు దాని అడుగున వందలాది మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి. అసలు వాళ్ళెవరు, ఎలా చనిపోయారు, మరియు వాళ్ళందరూ ఒకే చోట ఎందుకు ఉన్నారు? ఇవాల్టి మన ఎపిసోడ్లో రూప్కుండ్ సరస్సు యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. అది 1942 ఒక బ్రిటిష్ అటవీ అధికారి ఈ సరస్సును కనుగొన్నాడు. సరస్సు చుట్టూ వందలాది ఎముకలు కనిపించాయి. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుంది. అందుకే మొదట వీరు జపాన్ సైనికులు అనుకున్నారు. కానీ విచారణ ముందుకు సాగే కొద్దీ కథ పూర్తిగా మారిపోయింది. శాస్త్రవేత్తలు ఎముకలను పరిశీలించారు, DNA పరీక్షలు కూడా చేశారు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అక్కడ ఉన్న అస్థిపంజరాలు ఒకే కాలానికి చెందినవి కావు. కొన్ని 800 సంవత్సరం క్రితం నాటివి, మరికొన్ని ఇంకా తరువాతి కాలానికి చెందినవి. వాళ్ళు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇది ఒకే సంఘటన కాదు. వారిలో చాలామంది తలపై గాయాలతో మరణించినట్లుగా గుర్తించారు. కానీ యుద్ధం జరగలేదు, ఆయుధాల గుర్తులు లేవు. అయితే ఎలా? శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతం చెప్పారు. భారీ వడగళ్ల వాన, క్రికెట్ బంతి అంత పెద్ద మంచుగడ్డలు నేరుగా వారి తలలపై పడ్డాయట. ఆ ఎత్తులో ఆశ్రయం లేక వందలాది మంది అక్కడికక్కడే మరణించి ఉండవచ్చని చెప్తున్నారు. కానీ ఈ సిద్ధాంతం కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు అంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు? ఇప్పటికీ ఈ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం లేదు. అందుకే రూప్కుండ్ సరస్సు భారతదేశంలోనే అత్యంత వింత రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. భారతదేశం ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. వాటిలో మరో ఆసక్తికరమైన రహస్యంతో వచ్చే వారం కలుద్దాం. ధన్యవాదాలు.